మోకాళ్ళ లోతు నీళ్ళు. మాకు అడ్రస్ చెప్పిన అతను ఏమో ఫోన్ ఎత్తట్లేదు. మాకేమో ఏడకి వచ్చే వాళ్ళకి మాకు ఆగట్లేదు, అందుకనే ఎంత దూరం వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఆన్లైన్లో అయితే దీన్ని అయితే బుక్ చేశాను అనమాట ఇవాళ ఫ్లిప్కార్ట్ నుంచి. ఇది వచ్చి మనకి 300 అయితే పడింది. ఇది 50 ఫీట్ అయితే లెంత్ ఉంటుంది. ఈ 50 ఫీట్ లెంత్ అయితే ఇది వస్తుంది అనమాట. ఇది అసలు వస్తుందో లేదో చెక్ చేద్దాం. ముందుకి దీనికి డ్యామేజ్లే ఉన్నాయో చూద్దాం. ఇదిగోండి, దీన్ని అయితే మొత్తం అయితే పరిచేశాను. ఇదిగో లోపల చూసారా ఎలా ఉంటుంది కంటెంట్. ఇది 2 ఏళ్ళు అనమాట. దీని గురించి మనకు బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియదు, ఎందుకంటే వీటిని చూడటమే కానీ ఎప్పుడు మనం ట్రై చేయలేదు. అయినా మన సెక్షన్ ఇదైతే కాదు, మనం ఓన్లీ చేపలు హుక్స్తో అయితే పడతాం. మా బావ అయితే మా ఏరియాలు చాలానే ఉన్నాయిరా, ఈ గేలాలకు పడట్లేదు, దీన్ని అయితే బుక్ చేయి అన్నాడు. సరే అని చెప్పి నేను బుక్ చేశానమాట. ఈరోజు అయితే పిలుస్తున్నాడు, ఒకసారి తీసి చెక్ చేసుకొని అయితే పోదాం దీని గురించి ఏంది అని. కానీ మా బావ ఏమంటున్నాడు, దీంతో చేపలు చాలా బాగా పడతాయి అంటున్నాడు. సరే చూద్దాం మనమేమో. కానీ ఈ వీడియో చాలా అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇది మేము సరదాగా అయితే చాలా అయితే ఎంజాయ్ చేసాము అక్కడ. ఎందుకంటే ఒకరి మాట నమ్మి కిలోమీటర్ దూరం నడిచాము. ఇదే మేము అనుకున్న డెస్టినేషన్ స్పాట్ అయితే అనమాట. ఈ స్పాట్లో ఇదంతా చెరువు, ఈ చెరువు అంతా ఓవర్ఫుల్ అయితే అయిపోయి మనకి కైల్లోకి అయితే వచ్చున్నాయి. ఎన్ని పంట పొలాలు అయితే కొన్ని అయితే బాగున్నాయి. ఇదే మా బావ అయితే ఆయన ఫోన్ మీద ఫోన్ కొడుతున్నాడు, ఆయన ఏం ఫోన్ అయితే ఎత్తట్లేదు. లాస్ట్కి వచ్చి ఏడుకు వచ్చి అయితే తిరక్కపోయాం. కానీ ఇంత దూరం వచ్చి మనకి చేపలు పట్టకపోతే ఏమన్నా బాగుంటుందని చెప్పి వెళ్తా ఉన్నాం. ఈరోజు అయితే మా అమ్మ నేను ఇద్దరం అయితే వచ్చాం. గిన్నె మీద లుంగి వేసుకొచ్చాడు మా బావ, నేనైతే షార్ట్ వేసుకొచ్చాను. ఇక్కడ మొత్తం ఇదంతా చెరువే. ఈ చెరువుని ఆక్రమించుకొని పొలం చేస్తారు, కానీ ఇక్కడ అయితే నీళ్ళు అయితే లేవు, అందుకని పంటలు అయితే వేసుకున్నారు. మనం పోవాల్సిన డెస్టినేషన్ ఇంకా చాలా దూరం అయితే ఉంది, అంత దూరం పోవాలి. ఆయన మాకు చెప్పిన అడ్రస్ అతను అయితే లేడు, అయినా ఎత్తుక్కొని పోతా ఉన్నాం. చూడాలి. ఇదిగోండి, మనం ఆన్లైన్లో బుక్ చేసిన వాళ్ళ అన్ని సెటప్ అయితే మంచి నీళ్ళు అన్నీ తీసుకుంటున్నాం. ఇప్పుడే 12 అయిపోయింది టైము, ఏ టైం అవుద్దో బయటకు వచ్చే వాళ్ళకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ట మామ దారి మర్చిపోయాము మామ. ఇక్కడ గూగుల్ మ్యాప్ పనిచేది మామ, డైరెక్ట్ మ్యాపే చూసుకుంటా పోవడమే. టింటింగ్. ఇగో ఈ చెరువులో నీళ్ళు అనమాట. ఆ నీళ్ళన్నీ దీంట్లోకి వచ్చేసి వీటిలో ఉన్నాయంట చేపలు, అందుకోసం ఇంత దూరం అయితే వస్తున్నాం మేము. ఈరోజు చేప పడకపోతే మా బావనే వేస్తా వాళ్ళు. ఇదిగో ఎక్కడి నుంచి ఆడ తీసుకొచ్చాడు చూడు మా బావ. అదో కనిపిస్తున్నాయి బండ్లు, ఆడున్నాయి మా బండ్లు. అక్కడి నుంచి ఎక్కడికైతే తీసుకొచ్చాడు. బాసుగా చూడు మా బావ పడవలాగా దాన్ని పోజ్ ఇచ్చి పోతున్నాడు. ఏదో చెడ్డు వేసుకొని పోతున్నాడు. కింద బెండ్లు ఏమి లేవు బావ, నడిచే రావచ్చు. ఇగో మోకాళ్ళ లోతు నీళ్ళు. మాకు అడ్రస్ చెప్పిన అతను ఏమో ఫోన్ ఎత్తట్లేదు. మాకేమో ఏడకి వచ్చే వాళ్ళకి మాకు ఆగట్లేదు, అందుకనే ఎంత దూరం వచ్చాము. నీళ్ళేమో చల్లగా ఉన్నాయి, ఏంది తేడాగా ఉన్నాయి. చేపలు ఏమో నడుస్తూ ఉంటే పోతుంటాయి అన్నాడు. ఇదేం చేపలు ఏం కదలలేదు, ఏం అర్థం కావట్లేదే. ఇక్కడ మొత్తం కైలో చెరువులో నీళ్ళు ఇవన్నీ. అబ్బా నీకు బాగా పడతావు ఇప్పుడు. అబ్బా ముళ్ళు. నువ్వంటే పడతాయి రాళ్ళ. మా బావ తెడ్డు వేసుకుంటా వస్తున్నాడు. ఇంత టాలెంట్ పర్సన్ నాడని చూసారా, ఈయనే మా బావ. రే ఏంది దబా అనిందా చేప, లేకపోతే మామ ఉండాలి అప్ప కాదు మామ. రైస్గా కర్ర మీద నేల మీద కలిపెట్టు, కర్రతో నేల మీద కలిపెట్టు మామ. ఇంకేం దూరం అంట.
నీటిలో ఏమైనా ఉన్నాయి ఈ కైలు చేపలు? లాస్ట్కి అయితే మేమైతే ఈ కాలువలో అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మేము ఆయన చెప్పిన ప్లేస్ అయితే ఇదే, వేరే అతను అడ్రస్ చెప్పాడు. ఇక్కడైతే ముళ్ళు అయితే బాగానే ఉన్నాయి, అన్నీ తీసుకుంటున్నాం, మళ్ళీ ఆడ గుచ్చుకుంటాయని. వద్దాం కదా, మళ్ళీ ఆత్రం కొద్ది పరిగెచ్చేటప్పుడు గుచ్చుకుంటాయి. మనం వాళ్ళది తీసుకుని అల్లాడికి వెళ్ళిపోవాలి ఇది లేయాలంటే. ఇట్లా ఉంటాయి కాలువల్లో వచ్చేసి అంచున ఉంటాయి. నేనైనా అప్పుడప్పుడు గేలాలు ఇరుక్కున్నప్పుడు నీళ్ళలో దిగి ఉన్నాను, కానీ మా బావ ఇప్పుడు దాకా దిగలేదు. చేపలు పట్టాలని ఉదాహరణతో చేపలు ఆన్లైన్లో బుక్ చేయమన్నాడు మనకి వాళ్ళని. కాకపోతే మా బావకు పూర్తిగా తెలియదు నీళ్ళలో పూర్తిగా దిగి అయితే వేయాలని. ఇప్పుడు తిప్పుతున్నాను లేడు మా బావని, పాపం చలికి అల్లాడిపోతున్నాడు. నీళ్ళు అయితే జిల్లుగా ఉన్నాయి. ఇది భోగి రోజు అనమాట. పండగ చేసుకుంటారా అంటే ఈ పండగ చేసుకుంటున్నాం మేము. ఏం చేస్తాం, ఇదిగో చలికి తట్టుకోలేకున్నాడు. ముందు నేనైతే పోతున్నాను లోతు ఎంత ఉంటుందో అని. ఇది పంట పొలాలే కాబట్టి పెద్ద లోతు అనిపించదు, అందుకని కర్ర సాయంతో ఇవన్నీ క్లీన్ చేసుకుంటా లోతు చెక్ చేసుకుంటా అయితే నేను ముందు వెళ్తున్నాను. ఎందుకంటే కింద ఉండే ఈ తామర పూలు ఆకులు ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఇరుక్కుంటాయని మా బావని తీసుకురమ్మని చెప్తున్నాను. నేను క్లియర్ చేసుకుని వెళ్తాను బావ, నువ్వు కూడా కాలుతో తొక్కుంటూ వల అయితే వేద్దామని. కానీ అనుకున్న వెంటనే అయితే చేప పడింది, కానీ దాని దురదృష్టం మేమైతే కాపాడుకోలేకపోయాం చేపని. చూపిస్తాను దాన్ని కూడా చూడండి. మా బావ అయితే చలికి కేరింతలు పెడుతున్నాడు, ఒకసారి మీరు కూడా వినండి. ఒకసారి అటు ఇటు తిరిగామనుకో నేల మీద అంత భయం ఉండదు. ఇవి ఉంటాయి కాళ్ళతో అనుకుంటారా, కరెక్ట్ చేసుకుంటారా? ఇదిగోండి ఫ్రెండ్స్, వల అయితే వేసామని ఆత్రంలో ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. చేపలను ఎలాగైనా పట్టాలని చెప్పి రాళ్ళు ఎత్తుకుని అట్టా ఇట్టా వేసేసాం అనమాట. వేసిన దెబ్బకి అమాంతం అయితే ఒక చేప అయితే వచ్చి ఇరుక్కుంది, కానీ బాగా బెండు కదులుతున్నది. ఆ తర్వాత ఇంకోటి అయితే ఇరుక్కుంది కాస్త దూరంలో. ఇది టోటల్గా 50 అడుగులు పొడవు ఉంది, చూద్దానికి చాలా చిన్నదిగా ఉంది. కానీ మా బావ అంటానే ఉన్నాడు, ఒరే దిగిరా 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 చేప పడింది అంటున్నాడు. ఆ చేప లాస్ట్కి బొక్కేసుకుని వెళ్ళిపోయింది. మా బావ నన్ను తిట్టకుండా తిట్టాడు, వద్దా చేతికి అందిన చేప నోటికి అందకుండా చేసావు కదరా అని. కానీ ఏం చేస్తాం, మనకేం కొత్త, ఈ ఇరుక్కుంటే ఉంటుంది అనుకున్నాను, ఏకంగా బొక్కేసుకుని వెళ్ళిపోయింది అది.
మన ఎక్స్పీరియన్స్ లేదు కదా, 1-2 సార్లు ఎక్స్పీరియన్స్ అయితే కానీ చెప్పలేము. అయినా నా భయం ఊరుకుని నీళ్ళలో దిగాలంటే, లోపల ఏమైనా మొసలి పాములు అలాంటివి ఉంటాయని. మీరు నీళ్ళలో దిగేటప్పుడు ఎటువంటి విషయానికి భయపడతారో ఒకసారి కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. 2 పడ్డాయని చెప్పాను కదా, మొదటిది అయితే బొక్క వేసుకుని వెళ్ళిపోయింది. అది సుమారు 1 కేజీ దాకా ఉంది. హోల్ కూడా చాలా పెద్దదైతే పడింది. ఇది వచ్చి మనకి చిన్నది 1 పావు కిలో ఉంటుంది. ఇది అయితే పడింది కానీ వీడియో జూమ్ చేసి తీయలేకపోయాం, కానీ దాన్ని చిక్కంలో వేసుకున్నాను, మళ్ళీ అలాగా పెట్టేశాను. మాత్రం మామూలుగా ఉండదు. ఇట్లాగే బాగా పడతాయని చెప్పి చేపలు కైల్లో ఉన్న బంక మట్టంతా తీసి ఎత్తైతే నీళ్ళు ఎత్తుకొట్టాము, ఇక వచ్చి ఇరుక్కుంటాయని. కానీ ఒక్కటే పడలేదు. మామూలుగా ఉండదు. ఒక చేప పడితే ఆ చేపని ఏం చేయాలా గందరగోళం చేసుకొని లాస్ట్గా ఎట్టా పొంగొట్టుకుని చిక్కంలో వేసుకుందాం అనుకోండి. కానీ మాకు చేపలు పట్టడం ఇదే ఎక్స్పీరియన్స్. మా ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా బావుతో ఇలా అయితే జరిగిందనమాట ఈ ఫిషింగ్ ఎక్స్పీరియన్స్ నెట్తో అనమాట. మాకు చెప్పారు కదా కయ్యి, ఆ పక్క కయ్యే మీకు కనిపిస్తుంది కానీ అవతల గెలుము అవుతుంది కదా, అదే ఆ కయ్యి. కాకపోతే ఆయన కట్టకట్టేసి మొత్తం ట్రాక్టర్తో దున్నిచ్చేసాడు. కయ్యి మొత్తం ఎత్తుకొని ఎక్కడ చేపలు లేవు, అక్కడక్కడ కొన్ని పైలట్ పిల్లలు అయితే ఉన్నాయన్నమాట. ఇదే ఈ కాలంలో నీళ్ళు దాంట్లో పోయాయి కాబట్టి మేము దీన్నే టార్గెట్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా ఉందా దాని గురించి కూడా కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్. ఇది నేను తీసుకోపోయి నేను ఫిషింగ్ స్పాట్కి వెళ్తాను కదా, అక్కడ ట్రై చేస్తాను. ఇది చాలా చిన్నది వల్ల 2 కన్ను వల్ల. ఇక్కడ చాలా పెద్దవి కూడా ఉన్నట్టున్నాయి, తగులుకొని దూరంగా కూడా వెళ్ళిపోతున్నాయి. ఈసారి 3 అదైతే తీసుకోవాలి. ఉంటాను. బాయ్ బాయ్.